ఉత్తరప్రదేశ్కి చెందిన నూతన దంపతులు హనీమూన్ యాత్ర తీవ్ర విషాదంగా ముగిసింది. హనీమూన్ కోసం సిక్కిం వెళ్లిన ఆ జంట అక్కడ జరిగిన ఘోర ప్రమాదంలో గల్లంతయ్యింది. ఈ దుర్ఘటన వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని నిలిపింది. పోలీసుల కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాకు చెందిన కౌశలేంద్ర ప్రతాప్ సింగ్ కు అంకితా సింగ్ అనే యువతితో మే 5వ తేదీన వివాహం జరిగింది. అనంతరం వీరు తమ హనీమూన్ కోసం మే 24న సిక్కిం కు బయలుదేరారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న వారి ప్రయాణంలో మే 29న ఊహించని ప్రమాదం జరిగింది. వారు పర్యటనలో భాగంగా ప్రయాణిస్తున్న కారుపై అకస్మాత్తుగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో వాహనం అదుపు తప్పి దాదాపు 1000 అడుగుల కిందనున్న తీస్తా నదిలో పడిపోయింది. ప్రమాద సమయంలో కారులో నవదంపతులతో పాటు మరో 9 మంది ఉన్నట్లు తెలిసింది. ఈ ఘోర ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. వారి ప్రయత్నంతో 2 వ్యక్తులను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. అయితే కారు డ్రైవర్ మృతి చెందాడు. నవదంపతులు కౌశలేంద్ర, అంకితతో పాటు మరో 6 పర్యాటకుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. గల్లంతైన ఈ 8 మంది కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, అగ్నిమాపక శాఖ, అటవీ శాఖకు చెందిన బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఎదురవుతుందని అధికారులు వెల్లడించారు. గల్లంతైన ఇతర పర్యాటకుల్లో 4 ఒడిషా రాష్ట్రానికి చెందినవారు కాగా 2 త్రిపుర వాసులుగా గుర్తించారు. ప్రమాదం జరిగి 12 రోజులు గడిచినా తన కుమారుడు, కోడలు ఆచూకీ లభించకపోవడంతో కౌశలేంద్ర తండ్రి షేర్ బహదూర్ సింగ్ కన్నీరు మున్నీరవుతున్నారు. గాలింపు చర్యలను వేగవంతం చేయాలని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను, సిక్కిం ముఖ్యమంత్రిని అభ్యర్థించారు.